చూడమ్మా, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది తీసుకుంటున్నాం. ఏంటది? ట్యాక్లింగ్ స్ట్రాన్షియం, ఏ సైబర్ ఎస్పియోనేజ్ గ్రూప్ అనమాట. ఓకే, ఎస్పియోనేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎస్పియోనేజ్ అంటే నథింగ్ బట్ స్పైయింగ్ అనమాట. స్పైయింగ్ అంటే ఏంటి? అవతల వ్యక్తికి తెలియకన్నా మనం గూఢచర్యం అంటాం కదమ్మా, దాన్ని స్పై అంటాము. ఇక్కడ సైబర్ ఎస్పియోనేజ్ అంటే ఏంటి అంటే ఇదంతా కూడా ఒక డిజిటల్ వరల్డ్. ఆ డిజిటల్ వరల్డ్లో ఏ విధంగా స్పైయింగ్ చేస్తున్నామో అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్ట్రాన్షియం. ప్రిలిమ్స్లో ఏ విధంగా ఇంపార్టెంట్, మెయిన్స్లో ఏ విధంగా ఇంపార్టెంట్ కూడా మనము క్లారిటీగా చూస్తాము. ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. జాగ్రత్తగా చూడండమ్మా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 50K సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాము. అండ్ దాంతో మనం కొత్త న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఎక్కడెక్కడంటే హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనం బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ప్యాకేజ్ మీద కూడా మనం 10,000 ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. 70,000 ఫీజు కాస్త 60,000 రూపీస్కి ఇవ్వడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఎంతవరకు? 30th ఏప్రిల్ వరకు. అంటే స్టిల్ లెఫ్ట్ విత్ 5 days అనమాట. 5 days మాత్రమే ఇంకా ఉందమ్మా. సో అర్జెంటుగా మీరు కొత్త బ్యాచ్లో స్టార్ట్ అవ్వాలంటే వెంటనే ప్రత్యూష మేడం కాల్ చేయండి. నెంబర్కి ప్రత్యూష మేడం కాల్ చేస్తే మీకు గైడెన్స్ చేస్తారు. మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఈ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. చూడండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ మనము ఇంకో ఆర్టికల్ తీసుకోవడం జరిగింది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో. ఏంటది? ట్యాక్లింగ్ స్ట్రాన్షియం, ఏ సైబర్ ఎస్పియోనేజ్ గ్రూప్ అనమాట. మనకి సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా GS3లో వస్తాయి. GS3లో సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ మనకుంది ఇంటర్నల్ సెక్యూరిటీలో. సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అనేది వస్తుందమ్మా. ఎవ్రీ ఇయర్ కూడా సైబర్ అటాక్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ప్రత్యేకంగా ఒక 10 మార్క్స్ కానీ ఒక 15 మార్క్ క్వశ్చన్ కానీ వస్తుందన్నమాట. ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను, లాస్ట్లో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏంటది? సైబర్ స్పేస్ హ్యాస్ బికమ్ ఏ న్యూ థియేటర్ ఆఫ్ వార్. సైబర్ స్పేస్ అనేది ఒక కొత్త థియేటర్ ఆఫ్ వార్ కింద తయారైంది. అండ్ ఇట్స్ డిఫెన్స్ ఈజ్ ప్రైమ్ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్స్ సెక్యూరిటీ ప్రైమ్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మనకి దాగి ఉన్నది అని చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ అనేది నేను ఇవ్వడం చేశాను అనమాట. ఫస్ట్ దీన్ని ఇన్ డీటెయిల్డ్గా చూసి అసలు ఏం జరిగిందో ఆ తర్వాత మీరు ఆలోచిద్దాం అనమాట. మనము 50K సెలబ్రేషన్స్ అనేవి చూస్తున్నాం. ఒక్కసారి వీడియో పాజ్ చేసి చూడండి అమ్మా. మనం ప్రతి ప్యాకేజ్ మీద కూడా 10,000 కానీ 10% కానీ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. కేవలం 5 days మాత్రమే ఉందమ్మా. కేవలం 5 daysలోనే ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. సో ఒక్కసారి పాజ్ చేసి మొత్తం అన్నీ చూడండి. ప్రతి కోర్స్, NCERT, ఆప్షనల్స్, యూపీఎస్సీ ఆన్లైన్ ఆఫ్లైన్, ఏపీఎస్సీ, TSPSC, గ్రూప్ 1 అన్నీ ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో 30th ఏప్రిల్ వరకు మాత్రమే, అంటే మరొక 5 days మాత్రమే ఉంది. సో డెసిషన్ అనేది వెంటనే తీసుకోండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండమ్మా. ట్యాక్లింగ్ స్ట్రాన్షియం, ఏ సైబర్ ఎస్పియోనేజ్ గ్రూప్ అనమాట. ఇది అమ్మాయి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇక్కడ చూడండి, ఫ్యాన్సీ బేర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాన్షియం గ్రూప్నే ఫ్యాన్సీ బేర్ గ్రూప్ అని కూడా అంటారు. ఫ్యాన్సీ బేర్ గ్రూప్ అనమాట. ఇది ఒక స్క్రీన్ షాట్, మనం దాని గురించి కూడా చూస్తాము. స్ట్రాన్షియం అనేది ఒక హ్యాకింగ్ గ్రూప్ అనమాట. ఓకేనా? అయితే జనరల్గా ఈ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడం జరుగుతుంది. అంటే దొంగలించడం అనేది జరుగుతుంది. దొంగలించి బయటకు అనేది పెడతారనమాట. దాన్నే మనం హ్యాకింగ్ అని అంటామన్నమాట. సో అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూడండి అమ్మా. ఒక 15 days బ్యాక్ ఏమైంది అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక సెక్యూరిటీ ప్యాచ్ అనేది మేము కనిపెట్టాము. సెక్యూరిటీ ప్యాచ్ అంటే నథింగ్ బట్ ఆ డిస్రప్షన్స్ నుంచి, ఆ సెక్యూరిటీ ప్యాచ్ నుంచి సైబర్ అటాక్స్ అనేవి జరిగాయి మా సిస్టమ్స్ మీద. ఆ సైబర్ అటాక్స్ని మేము చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా డిఫెండ్ చేసుకోగలిగాము అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఒక రష్యన్ నేషన్ స్టేట్ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళే అని చెప్పి ఇది ఎలిగేషన్ అనేది పెట్టడం జరిగింది. స్టేట్ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళే నథింగ్ బట్ స్ట్రాన్షియం ఆర్ ఫ్యాన్సీ బేర్స్ అని అంటారనమాట. ఎవరమ్మా వాళ్ళు? స్ట్రాన్షియం ఆర్ ఫ్యాన్సీ బేర్. ఈ గ్రూపింగ్ వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే ఇది రష్యా వాళ్ళు కోరుండి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఇటువంటి ప్రైవేట్ హ్యాకింగ్ గ్రూప్స్కి. ఇవి చాలా ఈమెయిల్స్ అనేవి అటాక్ చేసి తీసుకొని బయటికి పెట్టడం అనేది జరిగింది. ఇది ఏంటి? ఉక్రెయిన్లో ఉన్న ఉక్రెయిన్కి రష్యాకి వార్ అవుతుంది కదమ్మా. సో ఉక్రెయిన్లో ఉన్న మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ
అండ్ ఆ తర్వాత మీడియా ఆర్గనైజేషన్స్ కానీ థింక్ ట్యాంక్స్ మీద కానీ అటాక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అండ్ యుఎస్ నుంచి EU నుంచి ఉన్న వేరియస్ బాడీస్ని కూడా హ్యాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టడం జరిగింది అని చెప్తున్నారనమాట. మైక్రోసాఫ్ట్ ఏం చేశారు, 15 సిమిలర్ సీజర్స్ అనేవి మేము చూసాము. ఏంటని ఈ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు, ఈ స్ట్రాన్షియం హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు అట్లీస్ట్ చాలా ఒక 100 డొమైన్స్ని హ్యాక్ చేశారు. వాళ్ళు హ్యాక్ చేశారు అంటే మనం ఒకవేళ ఆ వెబ్సైట్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా మనకి తెలీదు వాళ్ళు మనల్ని హ్యాక్ చేశారని. మనం జనరల్గానే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు UPSC వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, అది ఆల్రెడీ హ్యాకింగ్కి గురైంది అనుకోండి, మనకు తెలీదు, మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి ఇచ్చేస్తాం. అప్పుడు ఆ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని మనకి ర్యాన్సమ్ కానీ డబ్బులు కానీ అట్లా అడిగితే ర్యాన్సమ్ అటాక్ అని అంటామన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది. ఒక 100 పవర్ఫుల్ డొమైన్స్ని ఈ రష్యన్ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు, ఈ స్ట్రాన్షియం వాళ్ళు అటాక్ చేయడం జరిగింది, వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు స్ట్రాన్షియం అంటే ఏంటో ముందు చూడండి అని చెప్తున్నారు. ఏంటమ్మా నేమ్? స్ట్రాన్షియం ఆర్ దీన్నే ఫ్యాన్సీ బేర్ అని కూడా అంటారు. ఆర్ కొంతమంది ఇట్స్ ఆఫ్ సార్ టీమ్ అంటారు. సార్ ఏంటి సార్, రష్యన్ అప్పుడు రూల్ చేసింది జార్ కదమ్మా, సో అందుకనే సార్ టీమ్ అంటారు. కొంతమంది పాన్ స్టార్మ్ అని అంటారు. కొంతమంది సొఫేసీ అని అంటారు. ఓకేనా. కొంతమంది అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ 28 ఆర్ APT28 అని కూడా అంటారు. APT28 గ్రూప్ అని కూడా అంటారు అనమాట. ఇదొక హైలీ యాక్టివ్ అండ్ ప్రొలిఫిక్ సైబర్ ఎస్పియోనేజ్ గ్రూప్. ఇదొక సైబర్ హ్యాకింగ్ గ్రూప్ కాదు, అంతకు మించి ఎస్పియోనేజ్. ఓకేనా. ఇదొక ఎస్పియోనేజ్ గ్రూప్ అనమాట. ఆల్రెడీ ఎస్పియోనేజ్ మీనింగ్ ఏంటో నేను చెప్పాను. ఓకే. సో ఎస్పియోనేజ్ గ్రూప్ అనమాట. ఇది ఏంటి, చాలా వరకు ఒకవేళ చూస్తే ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ స్పై గ్రూప్స్ అని కూడా అంటారు. ఎందుకంటే దిస్ వాజ్ సమ్వేర్ ఫౌండ్ అరౌండ్ 2000s అనమాట. అంటే ఇంకా అప్పుడు సిస్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి వీళ్ళు హ్యాకింగ్ కానీ ఎస్పియోనేజ్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు హైలీ సొఫిస్టికేటెడ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎటువంటివి? హైలీ సొఫిస్టికేటెడ్ టూల్స్ అనేవి వీళ్ళు యూజ్ చేయడం వలన వీళ్ళు పవర్ఫుల్గా అప్డేట్ అవుతూ ఉన్నారు. అండ్ యుఎస్లోని, యూరోప్లోని, సెంట్రల్ ఏషియాలోని, వెస్ట్ ఏషియాలోని వీళ్ళు స్పైయింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తారు అన్నమాట. ఓకేనా. ఈ గ్రూప్ వాళ్ళకి, ఈ రష్యన్ ఆర్మ్డ్ ఈ గ్రూప్ వాళ్ళకి GRUతో లింక్ ఉంది అంటారనమాట. ఈ ఫ్యాన్సీ బేర్ వాళ్ళకి GRU అంటే ఏంటి అంటే రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వింగ్. ఓకే. రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వింగ్తో లింక్ ఉంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ స్పై గ్రూప్ ఏది చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రష్యన్ మిలిటరీ వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఈ GRU అనేది సైబర్ యూనిట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ అటాక్స్ అని చెప్తారనమాట. ఓకేనా. ఒక యూనిట్ని కనిపెట్టడం జరిగింది. ఆ యూనిటే 26165. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫ్యాన్సీ బేర్ ఆర్ స్ట్రాన్షియం. ఎట్లా చెప్పగలిగారంటే చాలామంది ఈ GRU వాళ్ళకి, ఈ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు ఒక గ్రూప్ అనేది, యూనిట్ అనేది చూశారు. యూనిట్ 26165 దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాన్సీ బేర్ ఆర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాన్షియం అని చెప్తున్నారనమాట. హౌ డస్ అది నెట్వర్క్స్ని ఏ విధంగా అటాక్ చేసింది అంటే, ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ అనేవి చెప్తాను, అవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు చూస్తే వాళ్ళు చాలా ఈజీగా అడుగుతారనమాట. నథింగ్ బట్ స్ట్రాన్షియం ప్రిలిమ్స్లో మనకి డైరెక్ట్గా ఇస్తాడనమాట. ఏంటి? ద వర్డ్ స్ట్రాన్షియం ఆర్ ఫ్యాన్సీ బేర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని. దీస్ ఆర్ నథింగ్ బట్ ఎస్పియోనేజ్ గ్రూప్స్ ఆర్ హ్యాకింగ్ గ్రూప్స్ అనమాట. మనం ఏంటి, స్ట్రాన్షియం అంటే ఇది ఒక ఫిజికల్ మెటల్కి సంబంధించింది అనుకొని, ఒకవేళ సంథింగ్ మనకు ఆప్షన్స్లో మెటల్ రిలేటెడ్ అన్నాను అంటే స్ట్రాన్షియం అంటే మెటల్ రిలేటెడ్ కదా అని పెట్టేస్తాం. నో, దిస్ ఈజ్ ఏ హ్యాకింగ్ గ్రూప్. అట్లాగా గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ వీళ్ళు ఏ విధంగా నెట్వర్క్స్ని అటాక్ చేస్తారంటే వాళ్ళ మాల్వేర్స్ అవన్నీ కూడా డైవర్సిఫై చేస్తారు. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళ మాల్వేర్స్ని డైవర్సిఫై చేస్తారు. అండ్ ఆ తర్వాత కొన్ని మెలీషియస్ టూల్స్ అనేవి యూస్ చేస్తారు. టెక్నికల్ కంప్యూటర్ టూల్స్ అనేవి వీళ్ళు యూస్ చేస్తారు. మెలీషియస్ టూల్స్ అనమాట. ఈ టూల్స్తో మనం ఏం చూస్తామో ఆ టూల్స్ ఏంటంటే
SPLM, ఓకే, ఆర్ చాప్స్టిక్ అని అంటారన్నమాట. చాప్స్టిక్ అని ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకుంటామా. ఎక్స్టర్నల్ కానీ, SPLM కానీ, చాప్స్టిక్ కానీ, ఆ తర్వాత ఎక్స్ ఏజెంట్ కానీ, ఇవన్నీ కూడా మనకేంటి మెలేషియస్ టూల్స్ అనమాట. ఈ టూల్స్తో మనం టార్గెట్ అనేది చేస్తాము. దీంతో మనం ఏంటి, వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకన్నా వాళ్ళ పాస్వర్డ్స్ని మనం స్పై చేస్తామన్నమాట. వాళ్ళు కార్డ్ డీటెయిల్స్ కొడతారు, పాస్వర్డ్స్ అనేవి కొడతారు, కంప్యూటర్ కీ స్ట్రోక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు, మౌస్ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తారు, వెబ్ క్యామ్స్ కానీ, USB డ్రైవ్స్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు స్పైయింగ్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు ఇన్ఫర్మేషన్ని మార్చుకుంటారనమాట. సో మెలీషియస్ టూల్స్ ఏంటమ్మా, సంథింగ్ ఎక్స్టర్నల్, SPLM, చాప్స్టిక్స్, ఎక్స్ ఏజెంట్, ఇవన్నీ కూడా మెలీషియస్ టూల్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకు సిస్టంలో ఉందని కూడా తెలీదు, కొన్ని ఫైల్స్ని సేమ్ మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే నేమ్స్తో అట్లాగే ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తారు, లోకల్ ఫైల్స్ అనమాట. మనం దాంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టుకుంటాం కదమ్మా, అలా ఆ విధంగా పెట్టి ఒక నెట్వర్క్ కూడా కనెక్ట్ అయి ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి UK నుంచి నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది. UK నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఆల్రెడీ మనం చూసాం కదమ్మా, అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ 28, ఎవరిది, రష్యన్ సైబర్ ఫార్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా ఫ్యాన్సీ బేర్ అని, దాంది అనమాట. ఇది స్పియర్ ఫిషింగ్ని యూజ్ చేస్తుంది అని చెప్తారనమాట. స్పియర్ ఫిషింగ్ అంటే నథింగ్ బట్ మనము ఎలా అయితే ఒక చేపని గుచ్చుతామో అదే విధంగా స్పియర్ ఫిషింగ్ అనేది అంటే ఒక ఎర వేసి లాగేటట్టు అనమాట. సో ఇది ఇండివిజువల్ అకౌంట్స్ని యాక్సెస్ చేస్తుంది, ఓకేనా. స్పియర్ ఫిషింగ్ అనేది యూజ్ చేస్తుంది. అర్థమైంది కదమ్మా. స్పియర్ ఫిషింగ్ అంటే నథింగ్ బట్ ఒక ఎర వేసి దాంట్లో మనం చిక్కుకున్నాము అంటే మన కంప్యూటర్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ కొన్నిసార్లు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ 0-day అటాక్స్ కూడా చేస్తాయి. 0-day అటాక్ ఆర్ 0-day ఎక్స్ప్లాయిట్స్ అని అంటామన్నమాట. ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి, నథింగ్ బట్ కొల్లగొట్టడం అనమాట. అంటే ఏంటి, 0-day ఎక్స్ప్లాయిట్ అంటే సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాచెస్ని కనిపెట్టి అందులోంచి వాళ్ళు ఇల్లీగల్ మాల్వేర్ అనేది పంపించడానికి ట్రై చేస్తారనమాట. దాన్ని 0-day ఎక్స్ప్లాయిట్ అని అంటారనమాట. దీంతో ఈ 0-day ఎక్స్ప్లాయిట్తో మనము స్పెసిఫిక్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తాము. స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్, వాళ్ళని మనం టార్గెట్ చేస్తూ ఉంటాం. స్పెసిఫిక్ ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ. అంటే ఇప్పుడు నా కంప్యూటర్ ఉంటుంది, నా కంప్యూటర్లోకి ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇట్లాగా టికెట్ గెలుచుకున్నారు, మీకు 100 crores వచ్చింది, 1 crore వచ్చింది, ఇది పంపించండి, మీకు రీఛార్జ్ జరుగుతుంది, ఇట్లా చెప్తారు కదమ్మా. దాన్నే స్పియర్ ఫిషింగ్ అంటాం. కొన్నిసార్లు అది 0-day అటాక్స్ కింద జరుగుతూ ఉంటాయన్నమాట. సెక్యూరిటీ మనం అందుకే మన సిస్టమ్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ కూడా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎవరికి తెలియనట్టు పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. అండ్ ఈ విధంగా చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేసి అకౌంట్ క్రెడెన్షియల్స్ కానీ అంటే అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడాను జాగ్రత్తగా వీళ్ళు హ్యాక్ చేస్తారు. అండ్ సెన్సిటివ్ కమ్యూనికేషన్ని, డాక్యుమెంట్స్ని కూడా వీళ్ళు తీసుకుంటారన్నమాట. ఓకే, ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ పేరే జెబ్రోసి. ఇది ఏంటి, ఇది ఎక్కువ మెయిల్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఒక ఫిషీ మెయిల్స్ లాంటివి పెడుతుంది, మనం నమ్మేస్తాం, ఎస్ ఆ మెయిల్ నుంచి వచ్చింది అండి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అమ్మా, మనం జనరల్గా ఏంటి తినడానికి ఎక్కడికో వెళ్తాం, లేదంటే ఎంక్వైరీకి ఒక యూనివర్సిటీకి వెళ్ళాం. ABC అనే యూనివర్సిటీకి వెళ్ళి మనం ఎంక్వైరీ కనుక్కొని వచ్చామనుకోండి, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ABC యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఏంటి అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేస్తాం, సో అమెజాన్ నుంచే ఒక మెయిల్ వచ్చినట్టు పెడతారనమాట. మీరు ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేశారో దాని ప్రైస్ అనేది పడింది, సో ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి అని. మనం దాన్ని నమ్మి దాని మీద క్లిక్ చేసామంటే ఈ జబ్రసీ గ్రూప్ వాళ్ళు అటాక్ చేస్తారు. సో అయితే ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతాయి అని చెప్తున్నారనమాట. ఫ్యాన్సీ బేర్ గ్రూప్ మాత్రం అట్లాగే ఇవన్నీ చేస్తూ అండ్ వాళ్ళు క్లియర్గా VPN ఫిల్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. VPN ఫిల్టర్ ఇది ఒక మాల్వేర్ అనమాట. VPN ఫిల్టర్ కూడా ఒక మాల్వేర్. ఈ ఫ్యాన్సీ బేర్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేస్తున్న మాల్వేర్ అనమాట. ఇది థౌజండ్స్ ఆఫ్ రూటర్స్, ఇండివిజువల్గా కాదు, థౌజండ్స్ ఆఫ్ రూటర్స్ అండ్ నెట్వర్క్స్ని ఒకేసారి సింగిల్ వైడ్గా ప్రపంచం మొత్తం యాక్సెస్ చేసే అంత కెపాసిటీ అనమాట VPN ఫిల్టర్స్ అని, ఓకేనా. ఇదంతా కూడా ఎక్కడైతే అటాక్ చేస్తుందో అక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. మనం జనరల్గా చూస్తే ఈ మాల్వేర్ని జనరల్గా కొన్ని కంప్యూటర్స్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది, బట్ దీన్ని అప్డేట్ చేసి దీన్ని మరింత ఎక్స్ట్రాడినరీగా తయారు చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది ఎటువంటి కమాండ్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది అండ్ దీనికి హైడింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది అనమాట. హైడింగ్ టెక్నిక్
అంటే మన సిస్టమ్ చూసి ఎవరైనా మనల్ని హైడ్ అంటే దానికి తెలుస్తుంది ఆ VPN ఫిల్టర్స్కి, ఆ మాల్వేర్కి దీన్ని ఎవరో అటాక్ చేస్తున్నారు అంటే దీన్ని ఒక యాంటీడోట్ లాంటిది ఎవరైనా ఇస్తున్నారు అనిపిస్తుంది, లేదంటే మాల్వేర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారంటే అది దాక్కుంటుంది. అది దాక్కుంటే కనిపెట్టలేని పొజిషన్లో మనం వెళ్తాము అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ ఫ్యాన్సీ బేర్ వాళ్ళు ఎటువంటి అటాక్స్ ఎంతవరకు చేశారు అంటే 2016లో US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వీళ్ళ హస్తం ఉంది అని చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ TV5 మొనాడ్ సైబర్ అటాక్స్ వీళ్ళే చేశారని నమ్ముతున్నారు క్లియర్గా. అండ్ మనం ఇందాక మెయిల్ చూసాం, ఏంటి వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వల్ల ఈమెయిల్స్ అనేవి లీక్ అయ్యడం జరిగింది. ఈ గ్రూప్ వాళ్ళు లీక్ చేసి బయట పెట్టేశారనమాట. ఈ విధంగా సమ్ హై ప్రొఫైల్ కేసెస్ అన్నీ కూడా ఈ ఫ్యాన్సీ బేర్ గ్రూప్ వాళ్ళు చేయడం జరిగింది అనమాట. సో ఇట్లాగా ఈ విధంగా చేస్తే కంట్రీస్కి చాలా ఇబ్బంది కదమ్మా. పెద్ద పెద్ద పర్సనల్స్, పెద్ద పెద్ద పీపుల్ ఉంటారు కదా, లైక్ హైలీ పొలిటికల్ ప్రొఫైల్స్ కానీ ఎకనామిక్ ప్రొఫైల్స్ ఉన్న పీపుల్ వాళ్ళ మెయిల్స్ అనేవి ఈ విధంగా చేస్తే సైబర్ అటాక్ అనేది చేసుకుంటే చాలా డేంజర్. ఎవరు కూడా ఈ విధంగా చేయలేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇదే అమ్మ ఆర్టికల్ మొత్తం అర్థమైంది కదా. ఈ వర్డ్స్ కానీ ఈ టర్మినాలజీస్ అన్నీ కూడా అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ చదివితే కానీ మనకు అర్థం కాదనమాట. ఇటువంటి ఫ్యాన్సీ బేర్ గ్రూప్స్ కానీ నేమ్స్ కానీ గుర్తుంచుకుంటే మీరు మా ఆన్సర్స్ రాసినప్పుడు మీకు చాలా ఈజీ అనేది అవుతుందన్నమాట. ఓకే, క్వశ్చన్ చూడండి అమ్మా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, సైబర్ స్పేస్ హ్యాస్ బికమ్ ఏ న్యూ థియేటర్ ఆఫ్ వార్ అని చెప్పాను. అండ్ ఇట్స్ డిఫెన్స్ అనేది నేషన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ అనేది చేసాం. అయితే ఇంట్రడక్షన్లో మీరు ఏం రాస్తారంటే నీట్గా వాట్ ఈజ్ మెంట్ బై సైబర్ స్పేస్ అని. సైబర్ స్పేస్ అనేది 5th స్పేస్ కింద జనరల్గా కన్సిడర్ చేస్తారు. ఈ 5th స్పేస్ ప్రకారం జనరల్గా ఏంటంటే మనము ఇన్ జనరల్గా ఆర్మీ చూస్తాం, నేవీ చూస్తాం, ఎయిర్ ఫోర్స్ అనేది చూస్తాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆల్రెడీ మనం జనరల్ స్పేస్ అనేది చూస్తాం, స్పేస్ వార్ అనేది చూస్తాం. అండ్ ఈ సైబర్ స్పేస్ కూడా రావడం అనేది జరిగింది. మనం నేషనల్ ఇంపార్టెన్స్ అన్నీ కూడా ఈ సైబర్ స్పేస్లో మనం పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే కంపెనీస్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడాను సైబర్ స్పేస్లోనే క్లౌడ్ కంప్యూటింగ్లో పెట్టడం జరుగుతుంది. అండ్ నేషన్స్ యొక్క సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం మనం డిజిటైజ్ చేస్తున్నాము. ఇండియాలో కూడా డిజిటల్ ఇండియా చేస్తున్నాం కదమ్మా. సో డిజిటల్ ఇండియా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సైబర్ సెక్యూరిటీ అనేది మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట. సో సైబర్ స్పేస్ అనేది న్యూ థియేటర్ ఆఫ్ వార్ కింద ఓపెన్ చేస్తాము. అండ్ ఆ తర్వాత బాడీ అనేది నీట్గా రాస్తారనమాట. వాట్ ఈజ్ మెంట్ బై సైబర్ సెక్యూరిటీ అని రాస్తారు. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ స్పేస్ని జాగ్రత్తగా థ్రెట్స్కి, హ్యాకింగ్ గ్రూప్స్కి అటాక్ అవ్వకుండా జనరల్గా చూసేటట్టు మనం జనరల్గా చూస్తాం. దాన్ని సైబర్ సెక్యూరిటీ అని అంటామన్నమాట. ఓకేనా. అండ్ దీని డిఫెన్స్ అనేది చాలా ప్రైమ్ ఇంపార్టెంట్ అని రాస్తాం, దట్ ఈస్ ఫైన్. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాం. ఇండియాలో కూడా చాలా వరకు సైబర్ అటాక్స్ అనేవి జరిగాయి. సమ్ చైనీస్ హ్యాకింగ్ గ్రూప్స్ అనేవాళ్ళు మనం లాస్ట్ జనరల్గా ఏం చెప్తాం, 2019లో ముంబై బ్లాక్అవుట్ అనేది జరిగింది. అంటే నథింగ్ బట్ మొత్తం పవర్ సోర్సెస్ అన్నీ కూడా ముంబైలో బ్లాక్ అయ్యాయి అనమాట. అది ఒక చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ పని అని మనం జనరల్గా చూస్తాం. అండ్ రీసెంట్గా మనం పెత్యా కానీ ఇవన్నీ కూడా ఏంటి, ర్యాన్సమ్వేర్ అటాక్స్. ఈ ర్యాన్సమ్వేర్ అటాక్స్ అన్నీ కూడా జనరల్గా మనకి చాలా డేంజర్గా మనం జనరల్గా చూస్తామన్నమాట. ఇండియాలో కూడా ర్యాన్సమ్వేర్ అటాక్స్ అనేవి జరగడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు ఈ స్ట్రాన్షియం గ్రూప్ గురించి కూడా బాడీలో యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత వై ఇట్స్ డిఫెన్స్ ఈజ్ ప్రైమ్ ఇంపార్టెంట్ అని రాసినప్పుడు యూ హ్యావ్ టు రైట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది రాస్తారు. అండ్ ఆ తర్వాత పొలిటికల్ ఇంపార్టెన్స్ అని కూడా రాస్తారు. ఎందుకు, మనం 2016 US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ట్రంప్ గెలవడానికి రష్యన్ హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు హెల్ప్ చేశారని చెప్తారనమాట. అది కరెక్టో కాదో మనకు తెలీదు, బట్ ఇది సో పొలిటికల్ పర్స్పెక్టివ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని రాస్తాము. స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో నేషన్స్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఇదంతా కూడాను ఇందులోనే ఉంటుంది అని జనరల్గా రాస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఎకనామిక్ రిలేషన్ కూడా జనరల్గా రాస్తాము. ఏంటి, ర్యాన్సమ్వేర్ అటాక్స్ అయితే కంపెనీస్ వాళ్ళు చాలా లాస్ అనేది వస్తుంది అని జనరల్గా రాస్తాము. ఓకేనా. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనేవి ఓపెన్ చేసి నేషనల్ సెక్యూరిటీకి అన్ని విధాలుగా చాలా ఇంపార్టెంట్ అని మనం రాస్తామన్నమాట. సో లాస్ట్లో కన్క్లూషన్ అనేది పెడతాం. కన్క్లూషన్ ప్రకారం ఏంటి అంటే
సైబర్ స్పేస్ అనేది ఇండియా డిజిటల్ ఇండియాగా మారుతుంది కాబట్టి సైబర్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ స్పేస్ ప్రొటెక్షన్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం రాస్తాము. అండ్ సైబర్ అటాక్స్ కాకుండా గవర్నమెంట్, డిజిటల్ ఇండియా, మీతి ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా సైబర్ అవేర్నెస్ అనేది రావాలి, సైబర్ సేఫ్టీ చెయ్యాలి అని చెప్పేసి మినిమం హోప్ అనేది ఉండాలి అని చెప్పి జనరల్గా చూస్తామన్నమాట. ఎస్ అమ్మ, ఇప్పుడు చూడండి, మనం ప్రతి ఆర్టికల్ వెనుక కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మనం మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము రీసెర్చ్ చేసి, దాన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో నేను జనరల్గా సైబర్ ఫిషింగ్ అంటే ఏంటి, సైబర్ స్పేస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎంతవరకు కావాలో అంతవరకు టోటల్గా పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో వర్డ్స్, ఆ టెర్మినాలజీస్ అన్నీ కూడా ఒక 2 to 3 times అనేవి చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎస్. సో మీరు ఆ లైక్ బటన్ హిట్ చేస్తారో, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ డూ కామెంట్ ఆల్సో, కామెంట్ చేయండి అమ్మ క్లాసెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఓకేనా? ఎస్. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ చూడండి అమ్మా. గవర్నమెంట్ జాబ్స్ పిఎస్సి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్ గ్రూప్స్ ఏంటి, క్యాట్, జిఆర్ఈ, జీమాట్ చూస్తాము. అండ్ గవర్నమెంట్ జాబ్స్ నాన్ పిఎస్సిలో ఆర్బీఐ గ్రేడ్ బి అసిస్టెంట్, ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఓకేనా? ఎస్. సో మీకు ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా. 7893899553. కేవలం 5 daysలో మనకి ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది. 5 days, కేవలం 5 daysలో ఆఫర్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మేడంకి వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ అవన్నీ కూడా కనుక్కోండి అమ్మా. ఎస్, థ్యాంక్ యూ.